నీకు నిశ్చయమైన పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను నన్ను కడిగి ఆ పరలోకమనే సమనిధిని, ఆ పరలోకమనే నీటిని, ఎవరైతే పరలోకమనే నీటి గురించి ఆలోచిస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన దేవుడి గురించి ఆలోచిస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన దేవుడి గురించి ఆలోచిస్తారో, వారి దేవుడు పరిశుద్ధంగా నీతిమంతురాలుగా ఈ లోకంలో కాదు, పరలోకంలో ఆయన సన్నిధిలో చేరే సమయం కూడా, ఆయనను ఆరాధించే దినము వరకు కూడా నిన్ను నన్ను ఆయన హెచ్చించి దేవుడమ్మా. ఆయన నిన్ను నన్ను హెచ్చించాలంటే ఈరోజు మనము మన హృదయంలో ఏమి నింపుతున్నాం? దేవుని వాక్యాన్ని నింపుతున్నామా? మన పిల్లలు పాడైపోకుండా ఉండాలి అంటే, మన పిల్లలు దేవుని బాటలో నిలబడాలి అంటే, మన పిల్లలు దేవుని ఆరాధించాలి అంటే, మన పిల్లలు లోకంలో పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే, మన పిల్లలు అబద్ధం ఆడకుండా ఉండాలి అంటే, మనము అబద్ధం ఆడకుండా ఉండడం నేర్చుకోవాలి. మనం ఒక ఏళ్ళు పట్టుకొని ఎలా అయితే నేర్పిస్తామో, మన తండ్రి మన ఏళ్ళు పట్టుకొని మన జీవితంలో ముందు వరకు కొనసాగడానికి ఇదిగో ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడమ్మా. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని ఎవరైతే తేలిగా చూస్తారో, ఈ పరిశుద్ధమైన